కొలువులు సాధించడంలో తెలంగాణ యువత ముందంజలో ఉంది. నైపుణ్య సామర్థ్యం, క్రిటికల్ థింకింగ్తో గరిష్టంగా ఉద్యోగాలను కొల్లగొట్టడంలో తెలంగాణ యువత దేశంలోనే టాప్లో ఉన్నదని ఇండియా స్కిల్స్ 2024 నివేదిక వెల్లడించింది. టీ హబ్, టీ వర్క్స్తో యువతను ప్రోత్సహించడం వల్లనే ఉద్యోగాల సాధన విషయంలో ముందున్నారని నివేదిక స్పష్టం చేసింది. ఇలా డిగ్రీ పూర్తి చేయగానే అలా ఉద్యోగాలు పొందగలిగే యువత ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. దేశంలో గరిష్ట ఉపాధి సామర్థ్యాలున్న యువత కలిగిన రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. 18 నుంచి 21 ఏళ్ల వయసున్న వారు తెలంగాణలో 85.45% ఉపాధిని పొందగలిగే ప్రతిభను కలిగి ఉన్నారు. జాతీయంగా ఇదే అత్యధికం. తరువాతి స్థానాల్లో తమిళనాడు, బీహార్, పంజాబ్, హర్యానాలు టాప్ 10లో నిలిచాయి. ఈ ఆసక్తికర విషయాలు ఇండియా స్కిల్స్ 2024 నివేదికలో వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం క్రిటికల్ థింకింగ్, సంఖ్యా నైపుణ్యాల్లో తెలంగాణ టాప్లో ఉన్నది. ఇంటర్న్షిప్ పట్ల అత్యధికంగా ఏపీ 98.33%తో మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ 96.72%తో రెండో స్థానంలో నిలిచింది. ఇది త్వరగా ఉద్యోగంలో స్థిరపడే వైఖరిని సూచిస్తున్నది. తెలంగాణ తర్వాత పంజాబ్, హర్యానా, బీహార్ టాప్ 5లో ఉన్నాయి. ప్రతిభావంతులైన యువత, అత్యధిక ఎంప్లాయబుల్ రిసోర్సెస్ ఉన్న రాష్ట్రాల్లో హర్యానా అగ్రగామిగా ఉన్నది. ఆ తర్వాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, తెలంగాణలో అత్యధికంగా ఉపాధి పొందగల యువత ఉన్నారు. న్యూమరికల్ స్కిల్ గల వారిలో 78.68%తో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. ఏపీ 69.45%, మహారాష్ట్ర 64.35%తో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. క్రిటికల్ థింకింగ్, క్లిష్టమైన ఆలోచనలో 37.70%తో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. విశ్లేషణాత్మక ఆలోచనకు విలువనిచ్చే సంస్కృతి తెలంగాణలోనే అధికంగా ఉండగా మహారాష్ట్ర 33.15%, ఏపీ 33.36%తో ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి. రాష్ట్రంలోని బీఈ, బీటెక్ విద్యార్థులు క్రిటికల్ థింకింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నట్లు నివేదిక విశ్లేషించింది. ఆంగ్ల భాష ఉద్యోగ నైపుణ్యాల్లో తెలంగాణ 68.75%తో రెండో స్థానంలో ఉన్నది. కార్పొరేట్ కంపెనీలు రిక్రూట్మెంట్లు చేసుకుంటున్న నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రెండు నగరాల్లో గల ప్రతిభావంతులను, యువతను అత్యధికంగా రిక్రూట్ చేసుకున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు కేసీఆర్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా టీ హబ్, టీ వర్క్స్ ఏర్పాటు చేసి యువ ఇంజనీర్లను ఆంట్రప్రెన్యూర్గా తయారు చేస్తున్నారు. రెండింటిని సమన్వయం చేయడం ద్వారా అనేక ఆవిష్కరణలు, ఉపాధిని ప్రోత్సహించింది. జిల్లాలోనూ ఐటీ టవర్లను ఏర్పాటు చేసి కంపెనీలను విస్తరించింది. కంప్యూటర్ ఎమర్జింగ్ స్కిల్స్ కోర్సులను తీసుకొచ్చింది. ఏఐ, మిషన్ లెర్నింగ్, సిఎస్ఈ, డాటా సైన్స్, రోబోటిక్స్ వంటి కోర్సులను డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశపెట్టింది. ఫలితంగా పరిశ్రమలకు కావలసిన వర్క్ ఫోర్స్ ను సమకూర్చింది. టీ హబ్, టీ వర్క్స్ మధ్య సమన్వయం, అనేక హ్యాక్థాన్లు, ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ప్రభుత్వ సహకారంతో నిర్వహించినట్టు స్కిల్ ఇండియా నివేదిక కేసీఆర్ ప్రభుత్వ చొరవను కొనియాడింది.